ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ తారీఫులను పెంచడంతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు బిఎస్ఎన్ఎల్ చేస్తోంది. అయితే ఇందులో భాగంగా పోటీని తట్టుకునేందుకు తారీఫ్ ధరలను మధ్యతరగతి వారికి అందుబాటులోకి తెచ్చేలా సన్నాహాలు చేస్తోంది బిఎస్ఎన్ఎల్. వినియోగదారులను ఆకర్షించే విధంగా తారీఫ్ ధరలు ఉంచడం సహా దాంతో పాటు 5G సేవలను కూడా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 4G నెట్వర్క్ సేవల్ని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చిన బిఎస్ఎన్ఎల్ తాజాగా 5G సేవలను ట్రయల్స్ ను కూడా ప్రారంభించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 5G నెట్వర్క్ సేవల్ని పరీక్షించారు. బడ్జెట్లో బిఎస్ఎన్ఎల్ను పునరుద్ధరించేందుకు కేంద్రం 82,000 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. టెలికాం సంస్థ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతో పాటు దేశమంతటా కూడా 4G, 5G నెట్వర్క్ సేవల్ని అందించేందుకు ఈ నిధులని ఉపయోగించబోతుంది.